ఇప్పుడు వన్ బై వన్ ఈ కార్పొరేట్ సంస్థల యొక్క అంశం టీసీఎస్ ఉదంతం. ఒక ముస్లిం అమ్మాయి అక్కడ హెచ్ఆర్ అయ్యి, ఆ తర్వాతన టీమ్ హెడ్స్‌గా 7 ముస్లిం అబ్బాయిల్ని బెట్టి, మిగతా హిందూ అమ్మాయిల్ని వాళ్ళ కింద బెట్టి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళనికి సరదాగా మాటలు చెప్పి, ఆ పైన మతం మార్చే ప్రయత్నం. కొంతమందిని బెదిరించి, వాళ్ళ వ్యక్తిగత లైంగిక జీవితానికి సంబంధించిన కొన్ని వీడియోలతో బెదిరించి చేసుకొచ్చారన్నటువంటిది తేలడం. దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. కార్పొరేట్ జిహాద్ అన్నటువంటి చర్చ ఇప్పుడు తెర మీదకొచ్చింది. టీసీఎస్ కోల్‌కత్తాలో హిందూ బాయ్స్ రిస్ట్రిక్ట్ చేయబడ్డారు అక్కడ. ఆహ్, చాలా ప్రాంతాల్లో అన్నటువంటి కాన్సెప్ట్‌ను ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అట్లాగే టెక్ మహీంద్రాకి సంబంధించి ఇట్లాంటియే జరుగుతున్నాయి. ఇన్ఫోసిస్‌లో గూడా జరుగుతున్నాయి అన్నటువంటిది కొన్ని పేర్లతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముస్లింలని టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఆళ్ళు నిజంగా అట్లా చేస్తున్నారా? లేకపోతే కావాలని వాళ్ళని అంటున్నారా అన్నది తెలీదు. ప్రస్తుతానికి దీంతో ఇప్పుడు అన్ని సంస్థల యొక్క వ్యవహారాల మీదన కొత్త చర్చ ఆరంభమైంది.